ఈరోజు వీడియోలో సింపుల్గా చికెన్ బిర్యానీ కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. బాస్మతి రైస్తో పని లేకుండా ఇంట్లో యూజ్ చేసే నార్మల్ రైస్తో చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్లోకి వెళ్ళే ముందు వీడియోకి ఒకసారి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 1/2 kg ఆఫ్ చికెన్ని వాష్ చేసి తీసుకున్నా. కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేలా చూసుకోండి. ఆ తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు, టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ కారం. మీకు స్పైస్ ఎక్కువ కావాలంటే కారం ఎక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ ఆఫ్ గరం మసాలా, 1 స్పూన్ ఆఫ్ చికెన్ మసాలా, 1 స్పూన్ ఆఫ్ బిర్యానీ మసాలా యాడ్ చేసేసుకోవాలి. మంచి ఫ్లేవర్ కోసం 2 స్పూన్స్ ఆఫ్ ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 3 to 4 పచ్చిమిర్చిని పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు ఫ్రెష్ కొత్తిమీర వేసుకోవాలి. ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ 1/2 స్లైస్ ఆఫ్ లెమన్ ని సీడ్స్ రిమూవ్ చేసి జ్యూస్ తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ థిక్ కర్డ్ని యాడ్ చేసుకోవాలి. ఇలా పెరుగు యాడ్ చేసుకోవడం వల్ల పీసెస్ మంచి జ్యూసీగా ఉంటాయి. ఒకవేళ పెరుగు లేకపోతే 1 లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మసాలాలన్నీ బాగా పీసెస్కి పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 1/2 అవర్ మ్యారినేట్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పైన ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని ఇందులో 3 to 4 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో షాజీరా, చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, ఇలాచి, ఇలా హోల్ గరం మసాలా యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత హాఫ్ మూన్స్గా కట్ చేసుకున్న ఆనియన్స్, కొన్ని పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో పీసెస్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ టమాటో స్లైసెస్ మంచిగా ఆయిల్లో ఫ్రై అవ్వాలి. సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. టమాటోస్ సాఫ్ట్గా కుక్ అయిపోయిన తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసి కలుపుకోవాలి. చికెన్ బాగా ఆయిల్తో మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. చికెన్ని ఒక 20 to 30 minutes మ్యారినేట్ చేసి పెట్టుకోవడం వల్ల చాలా సాఫ్ట్గా ఉంటుంది. పీసెస్ కూడా లోపలి వరకు బాగా కుక్ అవుతాయి. ఇలా ఒకసారి కలిపేసి మూత పెట్టి మగ్గించేసుకోవాలి. చికెన్ని 5 to 10 minutes లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చి 50 to 60% కుక్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ నేను 2 గ్లాసెస్ ఆఫ్ నార్మల్ రైస్ని తీసుకొని 1-2 times బాగా వాష్ చేసి తీసుకుంటున్నాను. నానబెట్టాల్సిన అవసరం ఏం లేదు. కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి జస్ట్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 5 to 10 minutes బాగా ఉడికిపోయిన చికెన్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసేసుకోవాలి. ఇప్పుడు చికెన్ ఇంకా రైస్ మొత్తం కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఇలా కలిపేసి ఒక 2 minutes వదిలేయాలి. ఇలా చేయడం వల్ల రైస్కి మంచి ఫ్లేవర్ ఉంటుంది. నెక్స్ట్ ఇందులో వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను మెజర్మెంట్తో వేస్తున్నాను. యాక్చువల్గా 1 గ్లాస్ ఆఫ్ వాటర్కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుంటే సరిపోతుంది. చికెన్ కుక్ అయితే వాటర్ వస్తుంది కాబట్టి సరిపోతుంది. మీకు సాఫ్ట్గా కావాలంటే ఎక్స్ట్రా వాటర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోండి. ఫైనల్గా ఫ్రెష్ కొత్తిమీర, కొంచెం గీ యాడ్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి 3 విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వాలి. 3 విజిల్స్ తర్వాత పర్ఫెక్ట్గా బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చాలా పర్ఫెక్ట్గా నాన్ స్టిక్కీగా ఉంటుంది. సింపుల్ అండ్ ఈజీగా బాస్మతి రైస్తో పని లేకుండా ఇలా ఇంట్లో ఉండే నార్మల్ రైస్తోనే చేసేసుకోవచ్చు. ఈసారి బిర్యానీ తినాలనిపిస్తే ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.